హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ అనమాట. అంటే ఈ నోటిఫికేషన్ మెయిన్గా మీకు తెలియాల్సింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నీ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం డిస్టిక్ నోటిఫికేషన్ నెంబర్ 1/2025. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే అక్కడి నుంచి అయితే విడుదల చేసిందనమాట రెవెన్యూ శాఖ. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు అంటే ఏ రకం పోస్ట్ అంటే ఈ డివిజనల్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. కేటగిరీ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ప్రపోజ్డ్ పోస్ట్ ఆఫ్ డివిజన్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్. అంటే ఈ నోటిఫికేషన్ ఈ పోస్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్ అనమాట. పర్మనెంట్ అయితే కాదు, మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి నిదానంగా అయితే పర్మనెంట్ అయితే చెయ్యొచ్చు. ఇదైతే కన్ఫామ్ కాదు ఫ్రెండ్స్, చెయ్యొచ్చు చేయకపోవచ్చు. మీకు శాలరీ అయితే 22,000 నుంచి స్టార్టింగ్ అయితే, అంటే 22,500 నుంచి మీకు పర్ మంత్కి అయితే శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పలాస. అంటే మనకు పోస్టింగ్ వచ్చేసరికి పలాసాలో అయితే పోస్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అండ్ అప్లికేషన్ ఫీ of 300 rupees by means of a demand draft drawn in favor of the district revenue officer Srikakulam payable at Srikakulam. అంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ కట్టాలంటే రెవెన్యూ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కి అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది ఏ డేట్ కల్లా అంటే 1 జూలై 2025 కల్లా మీకు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యనైతే ఉండాలి. ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ విత్ కంప్యూటర్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. అంటే కంప్యూటర్స్ అయితే తీసుకోవాలి. అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందులో వచ్చరికి కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే, అంటే కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి మెయిన్ అయితే తీసుకోవాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ ఇస్ మ్యాండేటరీ. అంటే మీకు తెలుగు కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఏదైనా లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట. మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ ఇన్ ఐటీ. అంటే ఐటీకి సంబంధించి ఏదైనా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. ఇదేసరికి మ్యాండేటరీ అయితే కాదు ఫ్రెండ్స్. రెవెన్యూ రిలేటెడ్ ఫీల్డ్లో అనమాట. ఈ రెవెన్యూ రిలేటెడ్ ఫీల్డ్లో ఏదైనా ఒక 2 years అయితే అడుగుతున్నాడు, కాకపోతే ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇంకా దీంతోపాటు 1 post ఈజ్ నోటిఫైడ్. అంటే ఒక పోస్ట్ అయితే ప్రస్తుతానికైతే ఖాళీ ఉందంట, కాకపోతే మీకు అప్లికేషన్స్ని బట్టి ఇంకా పెంచే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇంకా డిజైర్డ్ స్కిల్ సెట్ వచ్చేసరికి ప్రియర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ప్రొఫిషియన్టీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్. ఇది వచ్చేసరికి మనకు ఆ పోస్ట్ గురించి అనమాట. ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ వచ్చేసరికి చెప్పాను కదా, హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అయితే తెలిసి ఉండాలి. ఇంకా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి డల్లీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అంటే నోటిఫికేషన్కి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కూడా మీకు అయితే చూపిస్తా ఒకసారి. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్గా, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు లేదా 10th మార్క్ లిస్టు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఇంకా ఇలాంటివన్నీ అయితే కావాలి. 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ అనమాట. దాంతోపాటు డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 300 రూపీస్. అంటే మీరు చలానా కట్టింటారు కదా ఎగ్జామ్కి సంబంధించి, దానికి సంబంధించి ఫామ్ అదే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కాపీ కూడా. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. మనకి ఎగ్జామ్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం అనమాట. ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు పంపాల్సిన అడ్రస్ వచ్చేసరికి టు ది
డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కలెక్టర్స్ ఆఫీస్ శ్రీలంక 532001. దీనికైతే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పోస్టల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్యూ అవర్స్ అనమాట. ఎప్పటికల్లా అంటే ది అబోవ్ పోస్ట్ విల్ బీ బాండ్ విత్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ డేట్ 28/3/2000. అంటే మనకు ఇది వచ్చేసరికి ఆ కండిషన్స్ అంటే ఈ డేట్ని అయితే మనకు కండిషన్స్ అయితే విడుదల దానికి సంబంధించింది అనమాట. ఇది లాస్ట్ డేట్ అయితే కాదు. కాకపోతే మీరు ఎప్పటికల్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే ది అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ది సీల్డ్ కవర్ ఎర్లీ subscribed with application form with divisional manager post. Application received through the post after 29/7/2025 will not be accepted. అంటే మీకు 29/7/2025 లోపు అయితే మీరైతే ఈ పోస్ట్ అంటే అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పోస్టల్కి సంబంధించి వాళ్ళకైతే పంపించాలన్నమాట. ఈ డేట్ లోపు అయితే పంపించాల్సి ఉంటుంది. దాని తర్వాత 29/7/2025 తర్వాత వాళ్ళైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేసినా లాభం లేదనమాట. రిజెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తం. ఇది వచ్చేసరికి పీడిఎఫ్ ఫామ్ అనమాట. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీరైతే వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా చెప్పాను కదా, వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీకు వీడియో వచ్చినమ్మంటే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.